తనకంటే ఎదుటివారు యోగ్యులు అనుకోవాలి, తనకంటే ఎదుటివారు ఉత్తములు అనుకోవాలి. సుంకరేమని బాధపడుతున్నాడు, అదిగో దేవాలయంలోకి పోయాడు పరిసయుడు, పరిశుద్ధుడు, నేను పాపిని అని తన దీన స్థితిని బట్టి దేవాలయంలోకి అల్లా పోయి ప్రార్థిస్తున్నాడంటే అతను ఎంతో కూడా వెళ్ళకుండా తనను తాను తగ్గించుకున్నందున దేవుని చేత అంగీకరించబడ్డాడు, యోగ్యుడిగా ఎంచబడ్డాడు, దీవించబడ్డాడు. ఈరోజు దైవ జనాంగంలో ఉన్న అహం విరగాలి. సేవకుల్లో అహం విరిగినప్పుడు, ఒకరినొకడు సన్మానించుకొని గౌరవించుకొని మాట్లాడుకున్నప్పుడు, కలిసి ప్రార్థించినప్పుడు కార్యములు జరుగుతాయి. రెండు జరగాలి ప్రియులారా. అన్ని జనుల్లో మార్పు, రక్షణ రావాలి. సంఘములో అబద్ధ బోధలెల్లా తొలగిపోయి సత్యస్థాపన జరగాలి. దయ్యము కల్పించిన దయ్యాల బోధలన్నీ నాశనం అయిపోవాలి. కాబట్టి ఈ రెండు జరగాలంటే అన్యజనులలోకేమో దేవుని సూచక క్రియలు, మహత్ కార్యాలు, అద్భుతాలు చేసే శక్తి దిగి రావాలి. సిలువ శక్తి, సువార్త శక్తి దిగి రావాలి. సంఘములోకేమో వాక్యాగ్ని దిగి రావాలి. సంఘములోనికేమో వాక్యాగ్ని దిగి రావాలి. దుర్బోధల్ని కాల్చి పడేయాలి. సేవకుల్లో ఆహాన్ని విరగొట్టాలి. ఖచ్చితంగా చేయాలి ప్రార్థన.